హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైట్ టు రీకాల్ ఇది చాలా మందికి తెలిసినకపోవచ్చు. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. అదేంటంటే భారత రాజ్యాంగము భారతదేశంలోని అత్యున్నత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్థానాలను కూడా అందులో ఉన్న వ్యక్తులను కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు సరైన విధంగా చేయకపోయినా వారిని కూడా పదవీ కాలం కన్నా ముందే తొలగించే అధికారము భారత రాజ్యాంగానికి ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైనా దేశంలో ఉన్న ప్రభుత్వమైనా సరైన సంఖ్యాబలం లేకపోయినా అవినీతికి పాల్పడినా దాన్ని అవిశ్వాస తీర్మానంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తొలగించే అధికారం రాజ్యాంగము ఇచ్చింది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులను కూడా తొలగించే అధికారము భారత రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఎవరైతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తులు 5 సంవత్సరాల తన కాలంలో ప్రజలకి సేవ చేయకపోయినా, సరైన విధంగా తన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా, అధికారాన్ని దుర్వినియోగం చేసినా, తన బాధ్యతను తను నిర్వర్తించకపోతే అదే ప్రజలకి తన అధికారాన్ని తొలగించే అధికారం ఎందుకు లేదు? అలా ఎన్నుకోబడిన ప్రజల చేతనే తను బాధ్యతలను నిర్వర్తించకపోతే వారిని అధికారం నుంచి తొలగించే బాధ్యతను ప్రజలకు ఇవ్వడాన్ని రైట్ టు రీకాల్ అని చెప్పేసి అంటారు. భారత రాజ్యాంగము వివిధ దేశాల నుంచి రాజ్యాంగంలోని అంశాలను తీసుకొని పొందుపరచబడిన అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థ. భారత రాజ్యాంగంలో ఏవైతే వివిధ దేశాల నుంచి తీసుకున్న అంశాలు ఉన్నాయో ఆ అన్ని దేశాలలో కూడా రైట్ టు రీకాల్ అనే ఆప్షన్ ఉంది. కానీ భారతదేశ రాజ్యాంగంలో మాత్రం అది లేదు. భారతదేశ నిర్మాణ సమయంలో ఈ ఆప్షన్ వాళ్ళు పెట్టనియలేదా, లేదంటే మర్చిపోయారా? సరే, అప్పుడు పెట్టలేదు. కానీ ఇప్పుడైనా రైట్ టు రీకాల్ అనే అవకాశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవాల్సిన బాధ్యత ఇప్పుడుంది. లేకపోతే సేవ పేరుతోని మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తున్న వ్యక్తులు కేవలం 5 సంవత్సరాల కాలంలో కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకొని తరాలుగా తిన్నా తగ్గిపోయిన ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఖచ్చితంగా భారతదేశ వ్యవస్థలో రైట్ టు రీకాల్ అనే ఆప్షన్ తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే ఎన్నుకునే అధికారమే కాదు, పని చేయకపోతే ఆ ప్రజాప్రతినిధి తొలగించే అధికారం కూడా ప్రజల చేతిలో పెట్టాలి.